ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుందిగా, ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము. అదే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను. నేను టెన్షన్స్ లేకుండా. డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్షన్స్ ఉండకూడదు. ఇక రెస్పాన్సిబిలిటీ 25 సంవత్సరాలు తీసుకున్నాం, 25 years వరకు ఆల్మోస్ట్ నీకు హీరోగానే చేసుకుంటూ వెళ్ళాను కదా. అవును. ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా మా రోషన్ గారు వచ్చిన తర్వాత వాడు చూసుకుంటూ మనం అలా తన కెరీర్ని చూసుకుంటున్నాం. మన సినిమాలు మనం చేసుకుంటూ మధ్య మధ్యలో కోట బొమ్మలు లాంటి క్యారెక్టరైజ్ మంచి సినిమాలు వస్తే హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఉద్దేశం కూడా ఉంది. 2-3 జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్స్. ఓకే, నేను హీరోగా చేసేది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్దామని. ఓకే, కొత్తగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ కానీ మనం సోలోగా మనం. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, కొంచెం అడ్వాంటేజ్. బాగా ఇదివరకు కంటే ఇప్పుడు బాగా అడ్వాంటేజ్. ప్రొడ్యూసర్లకి చాలా అడ్వాంటేజ్ కదా. అలా నాకు 2-3 అవి జరుగుతున్నాయి. ఇవి కూడా సెలక్షన్ చక్కగా నీట్గా చేసుకుని వెళ్దాం అంతే. అదేలే. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావా? 100% డెఫినెట్గా. కొత్త డైరెక్టర్లు కదా, వీళ్ళు మళ్ళీ సరిగ్గా హ్యాండిల్ చేస్తారు. నేను ఎక్కువ చేసిన వాళ్ళే, చిన్న వాళ్ళు చాలా చేశాను నేను. అలా ఏమిడో కానీ కొత్తగా ఉంటే డెఫినెట్గా నేను చేయడం జరుగుతుంది. అదేలే. ఆ రోజుల్లో నువ్వు ఈవి అందరితో, ఒక రాఘవేంద్రరావుతో లేదా దాసనారావు గారితో యాక్ట్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్లో చేయలే. ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. దొంగలుడు చిన్నలుడు అని. చిన్నలుడులో చేశాను. చిన్నలుడు 1-2 సినిమాలు చేశాను ఆయనతో. అంత రేప ఉంది మళ్ళీ, కానీ ఆయన డైరెక్షన్లో చేయలే. అదేలే. ఆయన ఒక్కరినే మిస్ అయ్యావు అయితే నువ్వు. ఆయన డైరెక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. అలాగే ఆర్టిస్ట్లో రామారావు గారు మిస్ అయ్యాను. నాగేశ్వర గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. తర్వాత ఇంకా చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, శోభనబాబు గారితో చేసావు. శోభనబాబు గారితో చేయలే. ఓకే. శోభనబాబు గారితో అది నేను చూడలేదు. నేను అవునా? చూడలేదు, ఎప్పుడు కలవలేదు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ వదిలేసి మానేశారు కదా. ఎప్పుడూ మానేశారు ఆయన. ఈవి గారి సినిమా లాస్ట్లో ఒకటి చేసినట్టున్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్, చిరంజీవి గారితో చేసావు నువ్వు. ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ పోలిక కానీ ఇద్దరిలో? ఇదే నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ ఇది కానీ ఎక్కువ. అంటే చాలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం ఇవన్నీ కూడా చరణ్లో ఉంటాయి. కష్టపడే విధానం చరణ్లో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ, ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా, బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గాయ్. చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గాయ్. స్టబ్బన్గా చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్టులు పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్. ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేస్తూ ఉంటారు. అందరిని దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. అన్న అంటాడు. అవునా? చాలా మంది, అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు, అనవచ్చు కానీ, బట్ నన్ను అన్న అంటారు. ఓకే. అన్న అనుకుంటూ ఈజ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. స్టబ్బర్న్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం, అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే. ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బర్నిటీ కానీ, అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును.
ఇప్పుడు గోవిందుడు అందరు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ అంత పెద్ద సక్సెస్ ఇప్పుడు స్టార్ లెవెల్కి ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వాళ్ళే వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ ఇది కానీ ఆ కించిత్ ఇది కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాడు మామూలుగా. ఇప్పుడు బయట వాళ్ళకి చరణ్ అమ్మో అన్నట్టు ఉంటుంది కానీ బట్ సెట్కి వచ్చేసిన తర్వాత హీఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్నారు పక్కన. లేదండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు తారక్తో చేస్తున్నా. అప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తున్నా. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా ర్యాప్ ఉంది. ఎలా మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. వాటిలో టప మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోలగా ఉంటాం, ఒకసారి ఏడిపించడం ఈ టైప్లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ పర్సనాలిటీ మారలా. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారలా. అది నాకు బాగా అదే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో అందరి హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే చాలా స్టార్ట్ అయింది కదా నాకు. చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న కదా సెకండ్ ఇన్నింగ్స్. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇది బోనస్ అనుకుంటాం. అంతే, బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం అంతే. ఎవరు అడిగినా అంటే మహేష్ బాబుతో ప్రభాస్ ఇంతవరకు ఛాన్సులు రాలేదా? ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఎప్పుడు అనుకోలేదు. అంటే మెల్లగా తారక్తో నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం. అలాగే చూసి అవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. మంచిగా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media.